నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అఖిల. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ రేఖా రాణి గారు ఉన్నారు, బెస్ట్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ ఇన్ కరీంనగర్ అండ్ రేఖా సాగర్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇన్ లక్ష్మీనారాయణ హాస్పిటల్. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. సో అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎలాంటి సలహాలు మీరు ఇవ్వాలనుకుంటున్నారు, చెప్పండి. ఇది మనము చెప్పింది కాదు, మనకి స్టాటిస్టిక్స్ ఉంటాయి. సో స్టాటిస్టిక్స్ లో వరల్డ్ ఓవర్ చూసింది ఏంటంటే 1950లో 4.6 ఫర్టిలిటీ రేట్ ఉండే, అది 2021 వరకు 2.6 అయింది. అండ్ ఇప్పుడు రానున్న కాలంలో 2100 ఓకే 2100 వరకు 1.6 అవ్వబోతుంది. ఓకే. సో ఇది చాలా పెద్ద డిక్లైన్. మనకున్న ఇప్పుడు పాపులేషన్ లో ఇది తెలియకపోవచ్చు, కాకపోతే మనం 2100 వరకు వచ్చే వరకు మనకి మరణం సంభవించే వాళ్ళకంటే పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్య. సో ఈ జనరేషన్ లో ఎందుకు పెద్ద సమస్య అనేది మనము చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి లేడీ వైపు ఉండొచ్చు, ఒకటి మేల్స్ వైపు ఉండొచ్చు. ఓకే మేడం. లేడీ వైపు చూసుకున్నట్టయితే చాలా మందికి, మీ అందరికీ తెలుసు, అందరం కూడా 25 ఇయర్స్ తర్వాత కానీ పెళ్లి చేసుకోవట్లేదు. సో 30 ఇయర్స్ కి పెళ్లి చేసే ఆడవాళ్ళు అనేది వాళ్ళు చాలా మంది అవుతున్నారు. సో అదే విధంగా మనకి చాలా ప్రాబ్లమ్స్, ఇంతకుముందు పీసీఓడి ప్రాబ్లం లేకుండే, సో ఋతుస్రావంలో ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అలానే ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి. అదే విధంగా లేడీస్ కూడా చాలా అంటే వర్కింగ్ దాంట్లో ఉన్నారు కాబట్టి స్ట్రెస్ కూడా ఒక కారణం అవుతుంది. అదే మగవాళ్ళ నుంచి తీసుకున్నట్టయితే వాళ్ళకు కూడా స్ట్రెస్ ఒక పెద్ద కారణము. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళకు కూడా మేము చూసింది ఏంటంటే స్టాటిస్టిక్స్ లో వాళ్ళ సీమన్ అనాలిసిస్ అంటే వాళ్ళ కణాలు అనేవి తగ్గుతూ ఉన్నాయి. సో వాళ్ళల్లో కూడా 50% కారణాలు కనిపిస్తున్నాయి, అండ్ ఆడవాళ్ళలో కూడా 50% కారణాలు కనిపిస్తున్నాయి. ఓకే. సో ఈ కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్స్ కి మీరు అడుగుతున్నారు అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి అనేసి. సో మెయిన్ గా మేము కూడా ఫోకస్ చేసేది పెళ్ళైన కపుల్స్ పైనే. సో వాళ్ళు ఏంటంటే పెళ్ళైనప్పుడే ఒక్కసారి మాకు కపుల్ కౌన్సిలింగ్ అని డాక్టర్ దగ్గరకు వచ్చినట్టయితే వాళ్ళ ఏజ్ ఏదైనా కానివ్వండి, వాళ్ళకి ఫస్ట్ మేము కొంచెం ఎవాల్యుయేట్ చేసి ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తాం దీని గురించి. వాళ్ళు ట్రీట్మెంట్ కి డైరెక్ట్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి ఫర్టిలిటీ కెపాసిటీ ఎలా ఉంది, అసలు నిజంగా ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది విశ్లేషించి వాళ్ళకి చెప్తాం. అప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకోగలుగుతారు. ట్రీట్మెంట్ కి రావాల్సిన అవసరం లేదు, ప్లాన్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోగలుగుతారు. మేడం, ఫర్టిలిటీ అనేది ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది, ఫ్రమ్ బర్త్ టు మెనోపాజ్ వరకు ఎలా ఉంటుంది? సో ఈ ఫర్టిలిటీ క్లాక్ అంటారు లేడీస్ లో, ఫీమేల్ ఫర్టిలిటీ క్లాక్ అనేది అంటే పుట్టినప్పుడే లేడీస్ కి ఒక ఫిక్స్డ్ ఎగ్స్ ఉంటాయి. యాక్చువల్ గా పుట్టక ముందే అంటే గర్భంలో ఉన్నప్పుడే ఒక ఆడ శిశువుకి చాలా ఎగ్స్ ఉంటాయి, అంటే నియర్లీ 7 మిలియన్ ఎగ్స్ ఉంటాయి. సో బర్త్ కి వచ్చేసరికి అంటే పుట్టేటప్పటికి అది 2 మిలియన్లు అవుతాయి. తర్వాత ప్యూబర్టీ అంటే వీళ్ళు ఎప్పుడైతే కౌమార దశకి వస్తుంటారో ఆ టైంకి వీళ్ళకు 3 lakhs ఎగ్సే ఉంటాయి. అందులో కూడా ఒక 400 ఎగ్స్ నుంచే ప్రెగ్నెన్సీ అనేది సాధ్యమవుతుంది. సో మెల్లమెల్లగా డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఒక 30 ఇయర్స్ వచ్చే వరకు 12% అంటే వాళ్ళు పుట్టే అప్పుడు ఉండే ఎగ్స్ నుంచి 12% మిగులుతుంది. అండ్ మెనోపాజ్ వచ్చేప్పటికి జస్ట్ 1% ఉంటుంది. సో బై 25 ఇయర్స్ ఫీమేల్ ఫర్టిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది యూజువల్ గా అందరు తెలుసుకున్నట్టు అయితే వాళ్ళ ఫర్టిలిటీ పైన కూడా వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. మేడం, అందరిలో ఒక అపోహ ఉంది, అదేంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా సి సెక్షన్ ఉంటుంది, నార్మల్ డెలివరీ కాదు అని అందరు అంటున్నారు. ఓకే అమ్మా, అంటే ఈ ఐవీఎఫ్ చేసుకున్న వాళ్ళకి కంపల్సరీ సిజేరియన్ కి వెళ్ళాలనేది యాక్చువల్లీ అది పెద్ద అపోహ. యూజువల్ గా వాళ్ళు నార్మల్ గా అంటే ఒక్కసారి ప్రెగ్నెన్సీ సాధ్యమైన తర్వాత వాళ్ళు అందరూ నార్మల్ డెలివరీస్, నార్మల్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళతో ఈక్వల్, వాళ్ళకి కానీ నార్మల్ వాళ్ళకి కానీ డిఫరెన్స్ అనేది ఉండదు. కాకపోతే ఇది చాలా ఇయర్స్ తర్వాత కన్సీవ్ అవుతారు కాబట్టి ప్రెషస్ ప్రెగ్నెన్సీ అనేది ఇంపార్టెంట్. సో అది మేము పేషెంట్ పైన ఒక్కొక్కసారి వాళ్ళని సలహా తీసుకుంటాం, అంటే వాళ్ళకి ఆప్షన్ వదులుతాం, అంటే మీరు నార్మల్ ట్రై చేయగలుగుతారా లేదా సిజేరియన్ అనేసి. చాలా మంది వాళ్ళు స్ట్రెస్ వల్ల సిజేరియన్ కి వెళ్తా అంటారు, కాకపోతే యూజువల్ గా ఐవీఎఫ్ అయిన వాళ్ళు కూడా నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది భయంతో కూడుకుంది తప్ప కంపల్సరీ నార్మల్ కి వెళ్ళకూడదు, సిజేరియన్ కే వెళ్ళాలనే కాన్సెప్ట్ అయితే ఏం లేదు.
అండ్ మేడం సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? కొన్ని ఫెయిల్ అవుతాయని కూడా వింటున్నాము. సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? సో ఐవీఎఫ్ అనేది ఇప్పుడు అంటే న్యాచురల్ గా కూడా చూసుకుంటే అమ్మ, మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ టైం పడుతుంది ఒక కపుల్ కి కన్సీవ్ అవ్వడానికి. ఓకే. అన్ని నార్మల్ ఉన్నా, అంటే లేడీకి అన్ని నార్మల్ ఉన్నా, బాయ్ అంటే అబ్బాయికి కూడా అన్ని నార్మల్ ఉన్నా కూడా 1 ఇయర్ టైం తీసుకుంటుంది. సో అది న్యాచురల్ ఫర్టిలిటీ, అంటే నేచరే ఒక 1 ఇయర్ తీసుకుంటుంది. సో మేము ఐవీఎఫ్ చేసినప్పుడు మేము బేబీని తయారు చేస్తాం, అంటే ఎంబ్రియోని తయారు చేసి గర్భంలో పెడతాము. సో దీనికి కూడా ప్రతి మంత్ 30% to 40% సక్సెస్ రేటే ఉంటుంది. అంటే సేమ్ నేచర్ లాగానే మేము పెట్టినప్పుడు పెట్టేంత వరకే మా రోల్ ఉంటుంది. సో లోపల యాక్సెప్ట్ చేసేది నేచర్ తో కూడా ఒక 30% ఉంటుంది. కాబట్టి మీరు 3 times వెళ్ళినట్టయితే క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అంటారు, అది యూజువల్ గా 70% వరకు ఉంటుంది. ఓకే, అలా అనేసి అందరికీ అవుతారా అందరికీ కారా అని చెప్పడానికి ఉండదు. ఈ డిపెండ్స్ ఆన్ సెంటర్ టు సెంటర్ ఆల్సో. బెస్ట్ సెంటర్స్ లో 50% వరకు కూడా అవుతుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో కపుల్స్ ఇద్దరు ట్రీట్మెంట్ చేసుకోవాలా, లేకపోతే ఓన్లీ అంటే ఫీమేల్ అంటే వైఫ్ ఒక్కరే చేసుకోవాలా మేడం? లేదమ్మా, ఐవీఎఫ్ అనేది ఇద్దరికి కూడా ఉంటుంది. నేను చెప్పాను కదా, 50% ప్రాబ్లమ్స్ మగవాళ్ళల్లో ఉంటుంది, 50% ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళల్లో ఉంటుంది. కాకపోతే కొన్ని ప్రక్రియలు అనేవి మనం లేడీస్ కే చేస్తాం, ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్ మన లేడీస్ కు ఉంటుంది కాబట్టి లేడీస్ లో మేము ప్రొసీజర్స్ చేస్తాము. దానికంటే ముందయ్యే ప్రొసీజర్స్ అంతా కూడా మేల్స్ ఉంటారు. సో సీమన్ తీసుకోవడం కానీ, దాంట్లో నుంచి కణం తీసుకోవడం కానీ, మళ్ళీ బేబీని ప్రిపేర్ చేసి, సో మగవాళ్ళ వరకు ఉండేది ఏంటంటే మేము సీమన్ అనాలిసిస్ ఎవాల్యుయేట్ చేస్తాం వాళ్ళది. దాంట్లో కారణాలను బట్టి వాళ్ళు ఐవీఎఫ్ కి ఉన్నారా లేదా డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళది కూడా రోల్ ఉంటుంది. సో ఒక ఆడవాళ్ళకే చేయం, ఇది ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకొని ముందుకెళ్లే ప్రొసీజర్. ఓకే మేడం. అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ లోనే సక్సెస్ అవుతుందా మేడం? ఫస్ట్ ట్రీట్మెంట్ లో అనేది మనము అందరికి 100% ఛాన్స్ ఇవ్వలేము, అది వరల్డ్ వైడ్ గా చెప్పిన స్టాటిస్టిక్స్. సో ఒక 100 మందిలో మనకు పెట్టినట్టయితే 30% ఛాన్సెస్ అనేది ష్యూర్ గా ఉంటుంది. కమల పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయా మేడం దీంట్లో, ఈ ట్రీట్మెంట్ లో, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో? అంటే యూజువల్ గా మనం అన్ని కంపేర్ చేసుకుంటే అమ్మ, ఐవీఎఫ్ లో కొంచెం కవల పిల్లల ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. ఎందుకు అంటే దానికి గల కారణం ఏమంటే మేము ఎంబ్రియో పెట్టేటప్పుడు ఎక్కువగా పెడతాం, అంటే ఒకటి కాకుండా 2 పెడతాం. దీనికి ఎందుకు 2 పెడతారు అంటే నేను చెప్పినట్టు 30% ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం మంచి ఎంబ్రియో పోయి ఇంప్లాంట్ అవుతుంది, అంటే ఇంప్లాంట్ అంటే పట్టుకుంటుంది అనేసి ఒకటి కంటే ఎక్కువ పెడతాం. సో యూజువల్ గా చాలా సెంటర్స్ లో 2 లేదా 3 ఎంబ్రియోస్ ని పెట్టడం జరుగుతుంటుంది. సో 2 ఎంబ్రియోస్ లో పొటెన్షియల్ ఉంది అనుకోండి, అప్పుడు ట్విన్స్ సాధ్యమవుతుంది. కాబట్టి మనకు ట్విన్స్ ఎక్కువగా తెలుస్తుంది అంతే. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పుట్టిన పిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా మేడం, లేకపోతే పుట్టిన తర్వాత ఫ్యూచర్ లో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా? సో ఐవీఎఫ్ లో మేము చేసేదల్లా ఒక లేడీ ఎగ్ తీసుకుంటాము, అండ్ హస్బెండ్ నుంచి సీమన్ తీసుకుంటాము, స్పర్మ్ తీసుకుంటాము, దాన్ని బేబీ తయారు చేస్తాము అండ్ మదర్ లో పెడతాము. సో ఇందులో మేము చేసింది ఏంటంటే వాళ్ళ బేబీనే రెడీ చేసి వాళ్ళకి పెడుతున్నాం. సో ఇది సేమ్, అంటే నార్మల్ వాళ్ళకి ఉన్న వాళ్ళకి వీళ్ళకి తేడా ఉండదు. మనం చూస్తూ ఉంటాం నార్మల్ వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి బేబీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలానే ఐవీఎఫ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సేమ్ ఇష్యూస్ ఉంటాయి. కానీ ఐవీఎఫ్ ప్రొసీజర్ వల్ల బేబీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ, జెనెటిక్ ఇష్యూస్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ ఉండవు. ఒకటి, ఈ ఐవీఎఫ్ కి వెళ్ళే వాళ్ళందరూ కూడా 35 years దాటిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఏజ్ తో బట్టి కూడా బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎక్కువ మంది 35 years దాటిన వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి అలా అనిపిస్తుంది. కాకపోతే ఇది జెనెటిక్ గా ఐవీఎఫ్ ప్రొసీజర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయదు. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెంట్ అయిన ఉమెన్స్ కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా మేడం? ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఉంటాయా? అంటే ఐవీఎఫ్ ప్రొసీజర్ ఇంతకు ముందు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవమ్మా. ఎందుకు అంటే దాంట్లో యూజ్ చేసే ఇంజెక్షన్స్ కానీ అవి కానీ హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, కొంచెం ఎక్కువ డోస్ లో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా ఒక 10-20 years నుంచి సేఫెస్ట్ డ్రగ్స్ వచ్చాయి ఐవీఎఫ్ లో. సో దీని వల్ల అండ్ మేము అన్ని విధాలుగా పేషెంట్ ని ముందు నుంచి, అంటే ఐవీఎఫ్ వెళ్లే ముందు నుంచి కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటూ వాళ్ళకి ఇంకేదైనా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని ఎంత డోసేజ్
డోసేజ్ ఇవ్వాలో ఇవన్నీ వర్కౌట్ చేసి ఇచ్చినప్పుడు లిటరలీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది 0 లెవెల్లో ఉంటుంది. కాకపోతే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అనుకున్నప్పుడు మేము వాళ్ళకి ముందుగానే కొన్ని డ్రగ్స్ ఇప్పుడు కొత్తగా కూడా వచ్చాయి, అవి రాకుండా కూడా ఇస్తూ ఉంటాం. సో ఆల్మోస్ట్ ఆల్ సేఫ్టీ ఇష్యూ అనేది ఇప్పుడు చాలా పెరిగింది IVF లో. మేడం, ఈ పర్టికులర్ ఏజ్ లోనే ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలని ఏమైనా ఉంటుందా? అండ్ ఏదైనా కూడా IVF కానీ IUI కానీ లేదా ప్రెగ్నెన్సీ కానీ ఏజ్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఫర్టిలిటీ అనేది 25 ఇయర్స్ నుంచి తగ్గిపోతుంది. సో అది న్యాచురల్ ప్రెగ్నెన్సీయే కాదు, మీరు IUIకి వెళ్ళినా IVFకి వెళ్ళినా 25 ఇయర్స్ తర్వాత అన్నిట్లో సక్సెస్ రేట్ తగ్గుతూ ఉంటుంది. సో మీరు 30 దాటిన తర్వాత 35 ఇయర్స్ దాటిన తర్వాత IVFకి వెళ్ళినప్పుడు దానికంటే ముందు ఏజ్ ఉన్న వాళ్ళకి ఎంత సక్సెస్ ఉంటుందో అంత సాధ్యం కాకపోవచ్చు. మీరు నిజంగానే IVFకి వెళ్ళాలి అని ఒక గైనకాలజిస్ట్ కానీ ఒక IVF స్పెషలిస్ట్ కానీ డిసైడ్ చేసిందంటే దానికి టైం వేస్ట్ చేసే కంటే కూడా ఎంత యంగ్ ఏజ్ లో మీరు వెళ్ళగలుగుతారో అంత సక్సెస్ అనేది మీకు సాధ్యమవుతుంది. మేడం, యూజువల్లీ IVF ట్రీట్మెంట్ లో ఎంత టైం కేటాయించాలి? అంటే IVFకి వెళ్ళినప్పుడు యూజువల్ గా 1 month లోనే సాధ్యం కాకపోవచ్చమ్మా. సో దాంట్లో మనము IVF కి ముందుకి వెళ్ళినప్పుడు ఒక 3 times అటెంప్ట్ అనేది ఒక్కొక్కసారి అవసరం అవుతుంది. ఎందుకు అంటే ఒక్కసారి 30% సక్సెస్ ఉంటుంది కాబట్టి మీరు 3 సార్లు వెళ్ళినప్పుడు సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో 3 months అంటే మనకి ముందుగా ప్రయర్ గా ఎవాల్యుయేట్ చేయడానికి, తర్వాత ప్రిపేర్ చేయడానికి, ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు కొన్ని టాబ్లెట్స్ కూడా 3 months ముందు నుంచే యాడ్ చేస్తాం. సో ఎప్పుడైనా ఒక 6 months వరకు మీరు కేటాయించగలిగితే సక్సెస్ అనేది బెటర్ గా ఉంటుంది. దానికి రెగ్యులర్ గా అడ్మిషన్స్ అవసరం ఉండవు. జస్ట్ OP విజిట్ వైజ్ గానే మీరు 3 to 6 months అంటే అదృష్టం ఆ లక్ ని బట్టి మీకు 3 months లో కానీ 2 months లో కానీ సక్సెస్ అవుతుంది, లేదా 6 months కూడా కంటిన్యూస్ ప్రొసీజర్ లో మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మేడం, ఇది ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు అబార్షన్ రేట్ ఎలా ఉంటుంది? జనాల్లో ఒక అపోహ ఉంది, ఈ ట్రీట్మెంట్ వల్ల అబార్షన్స్ అవుతాయని. అంటే నార్మల్ గా కూడా నార్మల్ ప్రెగ్నెన్సీస్ లో కూడా అబార్షన్ అవుతుందమ్మా. IVF లో కూడా సేమ్ అబార్షన్ రేట్ ఉంటుంది. సో వీటికి వాటికి డిఫరెన్స్ ఉండదు. మీరు ప్రెగ్నెన్సీ IVF ఇచ్చారు కదా, మళ్ళీ అబార్షన్ ఎందుకైంది, కారణం ఏంటి అంటే దానికి నార్మల్ ప్రెగ్నెన్సీ ఉన్న కారణాలే ఉంటాయి. అంటే వాళ్ళ జెనెటిక్ ఇష్యూస్ కావచ్చు, లేదా అంటే హార్మోన్ రిలేటెడ్ ఏదైతే సపోర్ట్ మా నుంచి ఇవ్వాలో మేము పూర్తిగా పెడతాం వాళ్ళకి. కాకపోతే బేబీ పెరిగే విధానంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అబార్షన్స్ కూడా అవుతూ ఉంటాయి. కానీ IVF లోనే ఎక్కువగా అబార్షన్స్ జరగడం అనేది అపోహ మాత్రమే. వన్స్ అబార్షన్ అయిందంటే మళ్ళీ మనము IVF ట్రీట్మెంట్ చేసుకోవచ్చా మేడం? అంటే అంతే కదా, ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఎలా గ్యాప్ ఇచ్చి 3 months గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ కి ప్లాన్ చేసుకుంటారో వీళ్ళు కూడా అబార్షన్ అయిందని ఇంకా ఎక్కువగా IVF వాళ్ళే ఆగకూడదు. ఎందుకంటే వాళ్ళది ఏజ్ దాటిన తర్వాతనే చాలా మంది వస్తుంటారు కాబట్టి ఇంకా దానికోసం ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకునే కంటే మీరు ముందుగానే ట్రీట్మెంట్కి వెళ్ళిపోవడం బెటర్. థ్యాంక్ యూ మేడం, మాకు తెలియని ఎన్నో విషయాలు ఫెర్టిలిటీ గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. చూశారు కదా వ్యూవర్స్, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ రేఖా రాణి గారు చెప్పిన సూచనలు, సలహాలు. మీకు ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న IVF సెంటర్స్ కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కరీంనగర్.